చూడండి, దేవుడు క్రీస్తు ప్రభులు వారు ఈ భూమి మీద సంచరించినప్పుడు ఆయన చెప్పినటువంటి ఉపమానములలో చాలా సత్యాలు మనకి సూటిగా మనతోనే మాట్లాడాడు. ఆయన ఇంకొక అర్థంతో మాట్లాడలేదు, ఇంకొక రకమైనటువంటి భావజాలాలతో మాట్లాడలేదు. మనకి ఏది అవసరమో అదే ఆయన మనతో మాట్లాడి మన యొక్క జీవితాలకి కావలసినటువంటి యొక్క స్వార్థ లేకపోతే సత్యాన్ని వెల్లడి చేసేవాడు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఎరుకో పట్టణం నుండి ఒకడు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎక్కడికి? యెరూషలేము పట్టణం, క్షమించాలి, యెరూషలేము పట్టణం అనగా దేవుని సన్నిధి. యెరూషలేము పట్టణం అనగా దేవుని సావాసము, దేవుని సన్నిధి అనబడిన, దేవుని సావాసం అనబడిన ఆ యొక్క ప్రదేశం నుండి, దేవుని ఉన్నతమైనటువంటి యొక్క చోటు నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎక్కడికంటే దేవుని నుండి దూరమైపోతూ ఉన్నాడు. దేవుని నుండి దూరమైపోతూ ఉన్నటువంటి వాడికి ఏమెదురయ్యిందట? దొంగలు ఎదురయ్యారు. దేవునికి స్తోత్ర. దేవుని సన్నిధి నుండి దూరమైపోయేటువంటి మనకు దేవుని యొక్క సావాసములో, దేవుని యొక్క పరిసరిలో ఉన్నటువంటి మనము దేవునికి దూరమైపోయి వెళ్ళిపోతుంటే మనకు కూడా ఇటువంటి సంభవాలే ఎదురవుతాయని ఆయన సూటిగా మాట్లాడుతున్నాడు. ఏమయ్యాడా అంటే, ఆ వ్యక్తి ఒక దొంగల చేతిలో పడ్డాడు. దొంగలు అనగా శత్రు చేతిలో పడ్డాడు. దొంగకి దయా దాక్షిణ్యాలు ఉండవు, ఏమండి, ప్రేమ అనురాగాలు ఉండవు. నువ్వు ఏడుస్తున్నా నీ మెడలో తీసుకోవాలి, నీ ముక్కులో ఊడబేసుకోవాలి, లేకపోతే నీ పీకలో కత్తి పెట్టి కోస్తా, లేకపోతే చంపుతా. నీకు వస్తువులు, నీ మీద ఉన్న వస్త్రములు ముఖ్యమా, నీ ప్రాణం ముఖ్యమా? నీ ప్రాణాన్ని కాపాడుకోవాలంటే నీ దగ్గర ఉన్నటువంటివి విలువైనవి నాకు ఇమ్మంటాడు. శత్రువు కూడా అదే చేశాడు. మనకి విలువైనటువంటి రక్షణ వస్త్రాలను దోచుకుంటాడట. యేసయ్య ప్రభువు చెప్తున్నాడు మాట. నీ మీద ఆయనకున్నటువంటి ప్రేమ, ఆయనకున్నటువంటి ఒక అపారమైన దేవుని యొక్క కృప ఉన్న ఆ కృపని తొలగించి ప్రేమను బయటికి తీసుకుని ఆ ప్రేమకు నిన్ను దూరం చేయడానికి శత్రువు ఏం చేశాడు? నువ్వు దేవుని నుండి వెళ్ళిపోతా ఉంటే ఊరుకుంటాడా? దేవుడి నుండి నువ్వు దూరం అయిపోతుంటే శత్రువు ఊరుకుంటాడా? శత్రువు దొరికాడని పట్టుకుని చితక్కొట్టేశాడండి. బాధేసి తనకు ఒంటి నిండా గాయములు చేసి ఏం చేశాడట? వస్త్రం అన్నది లాక్కున్నాడు. ఏం తీసుకున్నాడమ్మా? వస్త్రాలు లాక్కున్నాడు. వస్త్రము అనడానికి మనకి పరిశుద్ధమైనటువంటి వస్త్రం, పరిశుద్ధమైన నీతి వస్త్రం, అది ఉన్నవాడే, అది ధరించిన వాడే ఆయన ఉన్నతమైన రాజ్యానికి వారసత్వం కలిగిన వాడు, హక్కుదారుడు. దేవునికి మహిమ. ఏదుంటే? రక్షణ వస్త్రం ఉంటే, నీతి వస్త్రం ఉంటే, పరిశుద్ధమైన వస్త్రం ఉంటే. అక్కడ ఏం చేశాడు? పెండ్లికి వెళ్ళారు, అందరం వెళ్ళారు, పెండ్లికి వెళ్ళారు. కానీ ప్రత్యేకమైన వస్త్రం తడుక్కుని ఆ ఇందుకు వెళ్ళాలంట, పెండ్లికి వెళ్ళాలంట. ఆ యొక్క పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఆ వస్త్రం లేనివాడు ఆ యొక్క పెండ్లికి అర్హుడు కానే కాదు. అంటే అర్థం ఏంటి? రాబోతున్నటువంటి వరుడైన క్రీస్తు పెండ్లి కుమార్తె అయినటువంటి సంఘాన్ని స్వీకరించడానికి ఈ సంఘము ఒక వస్త్రమును ధరించి ఉండాలి. అదేంటంటే రక్షణ వస్త్రము, అదేంటి? నీతి వస్త్రము. ఈ రక్షణ వస్త్రము ఎవరికైతే లేదు ఆ యొక్క పెండిలో అర్హత, ఆ విందులో అర్హత, ఆ రాజ్యములో ప్రవేశము నీకుండదు అనే దాని అర్థం. అయితే వీడు యెరూషలేము వాసి, యెరూషలేములో ఉండవలసిన వాడు. యెరూషలేములో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి వెరుకోలేటువంటి పాపానికి చీకటికి వెళ్ళిపోతున్నాడు, చీకటిలోకి వెళ్ళిపోతున్నాడు, పాపంలోకి వెళ్ళిపోతున్నాడు, అంటే మరణంలోకి వెళ్ళిపోతున్నాడు. బాగా అర్థం చేసుకోవాలి. యెరూషలేము అనగా నీకు చక్కని ఆ దేవుని సన్నిధిని, లేకపోతే దేవుని సావాసం, నీకు రక్షణ కలిగినటువంటి ప్రదేశం. అటువంటి యొక్క దానిని ఏం చేసుకున్నావు? విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నావు. సరే, దొంగలు పట్టుకున్నారు. దొంగలు పట్టుకుంటే ఏం జరిగిందమ్మా? కొట్టారు, గాయించేశారు, వస్త్రాలు బీక్కున్నారు, దారిలోనే మడిమయాన పడెత్తి పొడుకోబెట్టి వెళ్ళిపోయారు. ఈడు ఎలా ఉన్నాడు? దెబ్బలతో రక్తం గారి కొన ప్రాణముతో ఉన్నట్టుగా వాక్యం చెప్తుంది. కొన ప్రాణముతో ఉన్నటువంటి వాడిని ముందుగా ఎవరు వెళ్ళారు?
ఆ దారి గుండా చదవరా. ముందుగా ఎవరు వెళ్ళారు? 30వ వచనం నుండి చదువుకుంటే వాళ్ళకి అక్కడ ముందుగా ఎవరు వెళ్ళారు? అబ్బా, ముందుగా ఎవరు వెళ్ళారు? ఆ యొక్క కొట్టబడినటువంటి దొంగల చేతిలో గాయమైబడినటువంటి వ్యక్తి దగ్గరికి. అది యాజకుడు చేసేటువంటి పని ఏంటి? యాజకుడు ఏం చేయాలి? సంరక్షించాలి. ఎవరన్నా ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నవాడు, కష్టంలో ఉన్నవాడికి ఈడు ఏం చేయాలి? యాజకుడు అన్నవాడు వాడికి ఒక ఆదరణ చేయాలి, ఒక ఆదరణ చూపిస్తాడు. ఆడేం చేశాడు? ఒరే బాబు, ఈడెవడో దొంగల చేతిలో పడి కొట్టబడ్డాడు, కొన ప్రాణంతో ఉన్నాడు, ఇది నాకెందుకని వాడు ఏం చేశాడు? అతన్ని పట్టించుకోకుండా ఈ యాజకుడు వెళ్ళిపోయాడు. యాజకుడు అనేటువంటి వాడు ఏం చేశాడంటే అతనిని విడిచిపెట్టేశాడు, వెళ్ళిపోయాడు. కానీ విడిచిపెట్టకూడదు. యాజకుడు అన్నవాడు వాడికి తగిన న్యాయం చేయాల్సినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి ఏం చేశాడు? విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తర్వాత అదే దారి గుండా ఇంకొకడు వచ్చాడు. ఇంకెవడొచ్చాడు? లేవీయుడు వచ్చాడు. దేవునికి స్తోత్ర. లేవీయుడు వచ్చాడు. లేవీయుడు వచ్చి ఏం చేశాడు? లేవీయుడు అంటే దేవునికి స్తోత్రం, దేవునికి పరిచారకుడు, అందరికీ పరిచారకుడు, అందరికీ కోసము విజ్ఞాపన చేసి అందరి కోసం బాగోగుల కోసం ఇతడు ఒక నిర్ణయాన్ని తీసుకోవలసినటువంటి వ్యక్తి. కానీ ఈ వ్యక్తి కూడా యాజకుడు ఏం చేశాడు? చూశాడు, కానీ అతనేమి పట్టించుకోకుండా చూసి ఏమైపోయాడు? దూరం అయిపోయాడు, ఆయన విడిచి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఇంకా మూడో వ్యక్తి ఒక ఆయన వస్తున్నాడు. ఎవరైనా? సమరయుడు. ఆయన పేరు సమరయుడు. సమరయుడు అంటే దేవుని బిడ్డలారా, వారికి వెలివేయబడినటువంటి వారు. వారిని ఇప్పుడు మనం అనుకున్నటువంటి అగ్ర కులాల్లో లాస్ట్ కులాల వాళ్ళని మనం ఏమని కేకేస్తాము? వాళ్ళని చీప్గా చూస్తాము, వాళ్ళని అంటరాని వారిగా చూస్తాము, వాళ్ళని మనం కలుపుకోలేము, మనలో కలుపుకోవటానికి మనం ఇష్టపడం. ఈ సమరయుడు అంటే సోమ్రోను వాడు. సమరయులు అంటే వాళ్ళు ఇశ్రాయేలీలో ఉండి వాళ్ళని వెలివేసినటువంటి సంతతి వారు. వాళ్ళు ఇశ్రాయేలీలో వాళ్ళని కలుపుకోరు. అంటే పరిశుద్ధుల జనంగా మనబడినటువంటి వారికి వీళ్ళు చాలా దూరంగా ఉంటారు. ఇశ్రాయేలీలకు, యూదులకు ఈ సమరయులు అంటే గిట్టదు. సమరయుడు వస్తున్నాడు. అయితే సమరయుడు అతను చూసి ఏం చేయాలి? ఈ నాకెందుకు ఈడుతో నా పని ఏంటి అని అనుకోలే. అయ్యో, కొన ప్రాణంతో పడున్నాడు, దెబ్బలతో పడున్నాడు, రక్తం గారిపోతుంది అని సమరయుడు జాలిపడి తన మంచితనాన్ని వాడికి చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మంచి సమరయుడుగా అక్కడ పిలువబడుతున్నాడు. అతను చేసిన మంచి ఏమిటి? ఈ సమరయుడికి సాదృశ్యంగా ఎవరున్నారు? ఈ మంచి చేసేటువంటి వ్యక్తికి సాదృశ్యంగా ఎవరిని చూసుకుంటే మనకు సరిపోతారు అని అంటే దేవునికి స్తోత్రం. దొంగల చేతిలో పడ్డది నువ్వు నేనే. సంగమా నీవు నేను ఉండవలసిన స్థావరములో, ఉండవలసిన స్థలములో, ఉండవలసినటువంటి దేవుని సావాసంలో, ఉండవలసినటువంటి దేవుని సంఘములో నేను ఉండకుండా ఎక్కడికి వెళ్ళిపోయాము? దేవుని సన్నిధి నుండి దూరం అయిపోయాం, దేవుని ప్రేమ నుండి దూరం అయిపోయాం, దేవుడికి చాలా దూరం అయిపోయాం. దూరం అయిపోయినటువంటి మనల్ని శత్రు చేతికి చిక్కిపోయాం. దేవునికి స్తోత్రం. శత్రువు ఏం చేశాడు? మనల్ని చిత్రవదములు చేశాడు, గాయములు చేశాడు, కొట్టాడు, రక్తము కాడేటట్టుగా మనల్ని కొట్టి కొన ప్రాణముతో ఉన్నటువంటి వ్యక్తులుగా మనల్ని చేశాడు. మనము ప్రాణం ఉందనుకుంటున్నాం. నీవు ఏం చేసావంటే దేవునికి దూరం అయ్యి, దేవుని అతిక్రమించి, దేవుని మాటను, దేవుని వాక్యాన్ని అతిక్రమించి, మీ అతిక్రమముల పాపముల చేత మనం ఏమైపోయాము? కొన ప్రాణంతో సచ్చిన వాళ్ళమైపోయాము. ఇప్పుడు సచ్చినటువంటి వాళ్ళను బ్రతికించడానికి ఒక సమరయుని రూపంలో ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడు, నీ దగ్గరికి వచ్చాడు, నిన్ను అడుగుతున్నాడు.
అమ్మా నీవు నా నుండి దూరం అయిపోయావు కాబట్టి, నా సన్నిధి నుండి దూరం అయిపోయావు, నా సావాసం నుండి దూరం అయిపోయావు, నువ్వు శత్రు పడిపోయి నీవు కొట్టబడ్డావు కాబట్టి నీవు యదన పడిపోతున్నావు, మదన పడిపోతున్నావు, నువ్వు యాదన పడిపోతున్నావు, శ్రమలలో ఉన్నావు, శోధనలో ఉన్నావు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావు, సమస్యల్లో ఉన్నావు. నాకు తెలుసు. నీవు ఈ సమస్యలకు కారణం ఏంటంటే నీవే నీ అంత స్వతహాగా ఆ దేవుని యొక్క సన్నిధి నుండి నువ్వేం చేశావు, దూరం అవ్వటం వలన జరిగినటువంటి ఈ యొక్క కష్టం తెచ్చుకున్నావు. కాబట్టి ఈ కష్టమును, ఈ బాధని నేను చూశా. ఎవరు చూశారు? కన్నవాడు కాబట్టి, కొన్నవాడు కాబట్టి, రక్తం ఇచ్చినవాడు కాబట్టి ఆయనకి తప్ప ఎవరికి పడద్దమ్మా ఈ బాధలో. నీ బిడ్డకి ఏదైనా బాధ కలిగితే పక్కోడు వచ్చి నేను చూస్తాలే, నేను చేస్తానులే, ఆడికి ఏదైనా కావాలంటే నేను ఇస్తానులే అంటాడా? వెళ్ళి హాస్పిటల్కి చూపించి అది బాగు చేపిస్తాడా? ఎవరికి పట్టదు. ఒకవేళ సహాయం చేస్తే వాడి చేసిన దాన్ని బట్టి 100 సార్లు దింపుతాడు. ఈ బాధ కంటే ఆ బాధ ఎక్కువైపోయి నిజంగా ఎందుకు చేశాడురా బాబు, ఎందుకాడిని అర్థించానా, ఎందుకాడిని మరి సహాయాన్ని నేను తీసుకున్నాననే బాధ కలిగి చాలా ఇబ్బందులు కలిగేవాడు. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన ప్రేమాస్వరూపి. నిన్ను చూశాడు, నన్ను చూశాడు. మనమందరము తప్పిపోయాం. ఎలా తప్పిపోయాం? దారి తొలగి తప్పిపోయిన గొర్రెల వలె ఉంటే మనము, ఆయన మన కోసం వచ్చాడు. దేవుని బిడ్డలారా రండి అమ్మ, వందనాలు తల్లి, కూర్చోండి. ఆయన వచ్చాడు, వచ్చినవాడు, చూసినవాడు, దేవునికి మహిమ. ఆయన ఎంత గొప్ప ప్రేమ కలిగిన వాడు ఈ సమరయుడు. తండ్రి నిన్ను వీడి దూరదేశము పోయి దుసచేరి చూడనై బీదంత చూడనై తప్పు తెలిసినే ప్రార్థించగనే, తప్పు తెలిసినే ప్రార్థించగనే, ఇంటిలో నన్ను చేర్చి ఓదాచినావు, విడువను నీ పాదము యేసయ్యా, మరువను నీ ప్రేమను. తండ్రి నిన్ను వీడి దూరదేశము పోయి దుష్ట చరితుడనై అని అన్నాడా? దేవునికి స్తోత్రం. కొన ప్రాణంబుతో పడియున్న నన్ను నూనెయు రాష్ట్ర రసమును పోసి బతికించిన మంచి సమరయుడ యేసు, బతికించిన సమరయుడ యేసు, నా మంచి సమరయుడా, నా మంచి నా యేసువా, ఇడువను నీ పాదము యేసయ్యా, మరువను నీ ప్రేమను. కొన ప్రాణంబుతో పడి ఉన్న నన్ను, దేవునికి స్తోత్రం. నిన్ను నన్ను ఏం చేశాడైనా? తన వద్దనున్నటువంటి నూనె ద్రాక్షారసము, దేవుని బిడ్డలారా, ఆయన నీకు విలువైనవి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నీ గాయములను తుడిచాడు, నీ గాయములను కట్టాడు, తీసుకుని వెళ్ళాడు. తన యొక్క గాడిదపై వేసుకుని, తన వాహనంపై ఎక్కించుకుని ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు? దేవుని బిడ్డలారా, మరలా దేవుని సన్నిధికి తీసుకుని వచ్చాడు. మరలా దేవుని యొక్క స్థానంలోనికి పెట్టాడు నిన్ను. దేవుని స్థానంలోకి వచ్చిన తర్వాత, దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత, దేవుని యొక్క ఇక్కడున్నటువంటి దేవుని యొక్క సేవకుడు ఏం చేయాలి? అతని కోసము ఆహారం సిద్ధం చేయాలి. అంతేకాదు, అతనికి ఏదైనటువంటి లోపం ఉందో ఆ లోపాలను తీర్చాలి. అది దేవుని సన్నిధి. నీ లోపాలు ఉన్నాయా? నీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా పోవు. ఎక్కడికి పోవాలి? ఆయన సూటిగా తన వాహనం ఎక్కించుకుని ఎక్కడికి తీసుకొచ్చాడు? తీసుకురావాల్సిన ప్రదేశానికి. ఎక్కడైతే వెళ్ళిపోయాడో అక్కడికే తీసుకుని వచ్చాడు. మరలా తీసాడు, అక్కడ చేర్చాడు. దేవుడికి స్తోత్రం. చేర్చిన తర్వాత బాగా అర్థం చేసుకోవాలి దేవుని బిడ్డలారా. అర్థమవుతుందో లేదో మరి, అర్థమవుతుందో దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. తీసుకురావాల్సినటువంటి చోటికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఇక్కడ పెట్టి, ఎక్కడ? ఆ పూటకూళ్ళు అంటే
ఎక్కడైతే ఆహారము, ఎక్కడైతే జీవవాక్యము ఉన్నదో ఆ స్థానానికి తీసుకుని వచ్చాడు. ఆయన అంటాడు, ఈ అమ్మాయికి లేకపోతే ఈ అబ్బాయికి, ఈ వ్యక్తికి జరిగినటువంటి ఈ ప్రమాదము, లేకపోతే ఇతనికి వచ్చినటువంటి తాను చేసుకున్నటువంటి ఇబ్బందిని బట్టి ఇబ్బందో, ఈ ఇబ్బందులన్నిటిని నువ్వేం చేయాలి? దేవుని బిడ్డలారా, నువ్వేం చేయాలి? ఇబ్బంది నుండి నీవిని సంరక్షించాలి అని దేవుడైన తండ్రి అయిన మన క్రీస్తు ప్రభులు వారు నీ సన్నిధి అనగా దేవుని యొక్క ఈ యొక్క చర్చి లేకపోతే మందిరంలో అప్పగించెళ్ళాడు. అక్కడ సేవకుడు వీడి కోసం ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రయో, దేవునికి మహిమ. ప్రార్థన చేసి తానుకు ఉండవలసినటువంటి ఏ దేవుని బిడ్డలారా ఆలోచించండి, మాటలు కాదు, దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆ యొక్క ఆహారాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని అతనికి సమృద్ధిగా బోధించాడు. ఇంకా అతనికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, ఇంకా లోట్లు ఉన్నాయా, ఏవైనా సరే, ఇగో నేను 2 దేనారాలు ఇస్తున్నా. దేనారము, దేవునికి స్తోత్రం. మన దాన్ని ఏమంటాం? డబ్బులు అంటామా? ధనం అంటామా? ధనము. దేవుని బిడ్డలారా, మనకు అవసరాలను తీర్చేటువంటిది ధనము. మనకున్నటువంటి లోటుపాట్లకి ధనాన్ని ఓడుకుంటాం. నిజమైనటువంటి లోటుపాట్లు తీర్చగలిగేవాడు క్రీస్తు ప్రభులు వారే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ నిజమైనటువంటి లోటుపాట్లను తీర్చగలిగేటువంటి వాడు, నిజమైనటువంటి మీకున్న సమస్యను తీర్చగలిగేవాడు క్రీస్తు ప్రభులు వారని తెలిసి ఆయన అంటాడు, ఆ వాక్యము చేత అతనికి కావలసినటువంటి శక్తి వచ్చేంత వరకు దేవుని వాక్యం బోధించో. బోధించడానికి నీకు ప్రతిఫలం ఇస్తా. ఇంకేమన్నా పడితే ఈ 2 దేనారాలు దేవుని యొక్క కొత్త నిబంధన అర్థం చేసుకోవాలి, పాత నిబంధన. ఈ 2 దేనారాలు అనగా దేవుని యొక్క వాక్యమే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చి, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉండేటువంటి ప్రతి ఒక్క జీవము కలిగిన శక్తివంతమైన వాక్యాన్ని ఎవరికేమన్నాడు? ఈ గాయం అయినటువంటి ఈ బాధలో ఉన్న వాడికి నువ్వు ఉపదేశం చేయి. ఇంకా నీకు ఏమి కావాలో చెప్పు, నా ఖాతాలో నా పేరున నువ్వు రాసి పెట్టుకో. నేనేం చేస్తాను? వచ్చి ఇంకా నీ చేతులకి ఏమన్నా పన్నీయేమో, నీ కష్టానికి ఇంకేమన్నా ఎక్కువగా నువ్వు పెట్టావేమో, నీ కష్టానికి నేను ఇస్తాను అని సేవకుడికి దేవుడు చెప్పి, నాలాటోడికి చెప్పి, నువ్వు చక్కగా వీళ్ళని బోధించి, వీళ్ళకి చక్కగా వాక్యంలో నడిపించి, వాక్యంలో పెంచు. నువ్వు పెంచడాన్ని బట్టి నేను ఇస్తా జీతం. ఎవరు ఇస్తారు? మీరు ఇస్తారు. నాకు దేవుడు ఇస్తాడు. నాకు ఉచితంగా ఈ సువార్తను నేను పొందాను. నీకు ఉచితంగా ఈ సువార్తను దానం చేయమన్నాడు. నేను దేవుని యొద్ద నుండి పొందాను అన్నాడు అపోస్తలుడైన పౌలు. నేను దేవుని యొద్ద నుండి ఉచితంగా పొందాను. ఈ ఉచితంగా పొందిన ఈ సువార్తను నేను కూడా ఉచితంగా ఇస్తాను. నేను ఒకవేళ ఈ సువార్తను ప్రకటించకపోయిన ఎడల, దేవుని యొక్క వాక్యాన్ని నేను గాన బోధించని ఎడల నాకు శ్రమ కలుగును. కాబట్టి శ్రమ నుండి నన్ను దేవుని బిడ్డలారా తప్పించడానికి, నాకున్న బాధల నుండి నన్ను విడిపించడానికి, ఆర్థిక ఇబ్బందిగా నన్ను మెరుగుపరచడానికి నా దేవుడు నాకు సహాయకుడుగా ఉన్నాడని అపోస్తలుడైన పౌలు గారు సువార్త విషయంలో ఆయన చాలా గట్టిగా నొక్కాలించి గద్దించి హెచ్చరించాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ. పాస్టర్ గారు ఏమైపోయిందో టికెట్ అవుతుంది. పిల్లలు అల్లరి చేస్తున్నారు, కూతురు లైన్లో పెట్టారు. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్యం నుండి కొన్ని మాటలు మనం విన్నాము. దేవుని యొక్క వాక్యం నుండి కొన్ని మాటలను నేర్చుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, టైం అయిపోతుంది. టైం చాలా యుక్తారంగా అయిపోతుంది. 1:15 అయిపోయింది. కాబట్టి నేను చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. దీని అర్థం ఏమిటి? ఇప్పుడు వరకు మీరు విన్నారు. కాబట్టి ఆ పారిపోయిన వ్యక్తులు ఎలా అయితే సంభవం అంటే ఆ యొక్క దొంగల చేతిలో పడి కొట్టబడ్డాడో, అలాగనే దేవుని సన్నిధి నుండి మనం గాన పారిపోతే దేవుడు మనల్ని ఆ యొక్క శత్రువైన సాతానుగాడు ఊరికే వదిలిపెట్టడు. వాడు మనల్ని ఇబ్బంది పెడతాడు, శ్రమల పాలు చేస్తాడు. అనేకమైనటువంటి మనకి ఇబ్బందులు కలగజేసి, శ్రమలు కలగజేసి వాడిని
వాడికి అసలు ఎంత నవ్వుకుంటాడు, ఎంతగానో ఆనందిస్తాడు. కాబట్టి వాడికి ఆనందాన్ని, సంతోషాన్ని